నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. జాతకరీత్యా ఏ రాశి వారికి ఏది అదృష్ట సంఖ్య? అన్ని రాశులకు అదృష్ట సంఖ్యలు ఉంటాయా? జన్మ నక్షత్రాన్ని బట్టి అదృష్ట సంఖ్యలు ఉంటాయా? వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. ఈ అదృష్ట సంఖ్యకు సంబంధించి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువుగారు. అందరికి కూడా శుభాశీస్సులండి. గురువుగారు, అదృష్ట సంఖ్య అని చాలా మంది దగ్గర వింటున్నాం. ఇది నా లక్కీ నంబర్, ఇది నా కారుకుంటే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అంటుంటారు. అసలు అదృష్ట సంఖ్య ప్రభావం ఎలా ఉంటుంది? అసలు ఏంటి అదృష్ట సంఖ్య? చాలా మంచి విషయాలు అడిగారు. ఎందుకంటే అదృష్ట సంఖ్య అన్నది మనకు ఇంగ్లీషు సంఖ్యాశాస్త్రం, ఇంగ్లీష్ వాళ్ళ యొక్క సంఖ్యాశాస్త్రం. ఇది వచ్చేసి మనకు ఆంగ్లేయులు అంటే ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఈ సంఖ్యను తీసుకొచ్చారు. అంటే మనకు ఈ సంఖ్య అనేది తెలుగులో వేరే విధంగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే 1-2 అనేది మన తెలుగులో భాషలో వచ్చేటప్పటికి వేరే ఆకారాలు డైరెక్షన్లో ఉంటాయి. ఇది కాకుండా మనకు తెలుగు ప్రకారంగా తిథులు, ఆ తిథుల్నే ఇంగ్లీష్లో సంఖ్యాశాస్త్రం. అలాగే ఇంగ్లీషు సంఖ్యాశాస్త్రం అనేది మనకు తెలుగులో వచ్చేసేటప్పటికి శుక్లపక్షము, శుద్ధపక్షము, మాసము. ఆ మాసమే మనకు ఆ తిథి అన్నది ఇప్పుడు మనం ఘాతు వారము, ఘాతు తిథి, అలాగే ఆపోజిట్ నక్షత్రము మనకు, అలాగే మాసం ఎలా మనం చెప్పుకుంటున్నామో ఆ విధంగానే ఈ ఇంగ్లీషు అంకెలు కూడా శుభ సంఖ్య, అశుభ సంఖ్య. శుభ సంఖ్య, అశుభ సంఖ్య అంటే ఏమిటి అంటే మనకు ఉన్నటువంటి ఆ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ అంకెల్ని, 10 అంకెల్ని మన యొక్క రాశి రీత్యా అయినా సరే, లేదంటే నక్షత్ర రీత్యా అయినా సరే, లేదా పుట్టిన సమయాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి, సమయాన్ని బట్టి అయితే మనకు పుట్టిన సమయాన్ని బట్టి చూసుకుంటా వెళ్తే ఒక్కొక్క గంటకి ఒక్కొక్క సంఖ్య మారుతుంది. అంటే మనకు ఒకే సంఖ్య రాదు. మనం పుట్టినటువంటి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సమయంలో పుడతాడు. అంటే ముహూర్తంలో మనకు వచ్చేసి మేషలగ్నం అన్నాము. ఆ మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి సంఖ్య ఎలా ఉందో అదే మేషరాశిలో పుట్టిన వాళ్ళకి అని కానీ, లేదంటే మేషలగ్నం కాకుండా వృషభ లగ్నంలో పుట్టారనుకుందాం, ఇంకొక ముహూర్తం. అప్పుడు ఏమవుతుందంటే టైం మారడం వల్ల వాళ్ళ సంఖ్య మారుతుంది. ఇలా మనం పుట్టేదాన్ని బట్టి సంఖ్య మారుతూ వస్తుంది. ఇది సమయాన్ని బట్టి స్థిరత్వం ఉండదన్నమాట. ఆ దాని ప్రకారంగా మనం పుట్టిన సమయాన్ని ప్రకారంగా బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ అన్నట్టుగా దాని ప్రకారంగా మనం చూసుకొని సంఖ్యాశాస్త్రాన్ని నిర్ణయించుకోవాలి. అయితే నక్షత్ర ప్రకారంగా చూసుకునేటప్పటికీ ఆ నక్షత్ర ప్రకారం అనేది రాశి. అయితే ఒకే నక్షత్రం కాకుండా ఒక్కొక్క రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. కాబట్టి 3 నక్షత్రాలు కలిపి ఒక రాశి. ఆ రాశి వారికి స్థిరమైనటువంటి అదృష్ట సంఖ్య, అలాగే అశుభ సంఖ్య. అదృష్ట సంఖ్య అనేది ఏంటంటే మనము ఏదైనా ఒక వాహనం, అంటే కారు కొంటున్నా, బైక్ కొంటున్నా, స్కూటర్ ఏదైనా కొంటున్నా, లేదు ఇది కాకపోతే మనము ఒక ఫోన్ సిమ్ కొనుక్కుంటున్నాం. అవును గురుగారు. ఫోన్ సిమ్ అనేది ఏంటంటే మన జీవితాన్ని ఇప్పుడు నడిపించేటువంటి యంత్రం. ప్రపంచాన్నంతా కూడా నడిపిస్తున్నటువంటిది ఆ సంఖ్య. ప్రపంచానంతా నడిపిస్తున్న సంఖ్య సిమ్. ఆ సిమ్ము మనం తీసుకునేటువంటి నెంబర్లు ఫ్యాన్సీ నెంబర్లని కానీ, లేదంటే ఏదైనా సరే మనం మన ఒక జాతక ప్రకారంగా కూడా మనం నిర్ణయించుకొని తీసుకోవచ్చు. ఆ సంఖ్య అనేది మనకు అదృష్ట సంఖ్య అనే సంఖ్యలు ఎన్ని వస్తాయో ఆ సంఖ్యలే మనకు ఆ ఫోన్ నెంబర్లు 10 అంకెలు కూడా అవే ఉండాలి. మార్చి 99, అలాగే 99 లేదా 9999 లేదా 1199 ఇలా 22 లేదా 99 ఇలా మనకు ప్రతిదీ కూడా, లేదా 77, 66 ఇలా ఏదన్నా సంఖ్య ప్రకారంగా మనకు కలిసి వచ్చే సంఖ్యనే మనం డబల్గా తీసుకోవడం ఫ్యాన్సీ నెంబర్. అయితే ఈ నెంబర్లు ఏంటంటే మనము ఆ కలిసి వచ్చేటువంటి సంఖ్య 10 అంకెలు ఉండాలి. 10 అంకెలు మనం కూడుకుంటే టోటల్ వచ్చేటప్పటికి కూడా మనకు అదృష్ట సంఖ్య అవుతే ఏదుందో ఆ సంఖ్య రావాలి. ఓకే గురుగారు. రాశి ప్రకారంగా ఒకరికి నెంబర్ 1 అంటే
ఒకటి సంఖ్య అదృష్ట సంఖ్య అనుకోండి. 10 అంకెలు కూడుకుంటే టోటల్ వచ్చేటప్పటికి ఆ ఒకటే సంఖ్య ఉండాలి. అంటే నెంబర్ 1 టోటల్. ఆ సంఖ్య అనేది అదృష్ట సంఖ్య అవుతుంది. ఆ ఫోన్ నుంచి కూడా మనకు ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ఆ ఫోన్ ద్వారా అన్ని మెసేజ్లన్నీ కూడా గుడ్ మెసేజ్లు, అంటే మనకు శుభవార్తలు వస్తూ ఉంటాయి ఆ ఫోన్ నుంచి కూడా. మనం ఒక ఉద్యోగానికి వెళ్ళాము, ఉద్యోగానికి అప్లై చేసాం, అందులో ఇప్పుడు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వాలి. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటారు, ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అయితే మనకు ఆ అదృష్ట సంఖ్య మన యొక్క మనకు అదృష్టం కాబట్టి తద్వారా ఏంటంటే మనం ఇంటర్వ్యూకి పోయించిన తర్వాత ఆ ఫోన్ నుంచి మనకు ఫోన్ వస్తుంది, మెసేజ్ అన్న వస్తుంది, మీరు సెలెక్ట్ అయ్యారు ఉద్యోగానికి, మీరు ఇంటర్వ్యూకి ఓకే, లేదా మీకు ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి శుభవార్త, అంటే అది పాజిటివ్ మెసేజ్. అట్లా ఆ ఫోన్ నుంచి మనకు ప్రతిదీ కూడా శుభవార్తలే వస్తూ ఉంటాయి. అలాగే అశుభ సంఖ్య అనుకోండి, మనకు ఆపోజిట్ సంఖ్య ఏమిటి, 2 కానీ లేదా 3 అనుకుందాం. ఆ టోటల్ వచ్చేటప్పటికి 2 టోటల్ అయిందనుకోండి, అది ఆపోజిట్ సంఖ్య, అశుభ సంఖ్య. మనకు ఆ ఫోన్ మోగుతుందంటేనే ఒక భయం, దడ, మనిషికి టెన్షన్ ప్రారంభమైపోతుంది. అంటే మనం ఆ ఫోన్ ఎత్తి మాట్లాడగానే ఏదో ఒక బ్యాడ్ న్యూస్ మెసేజ్ కూడా, అటువంటివన్నీ కూడా నెగిటివ్ వైబ్రేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఫోన్ అంటేనే భయం అనేలాగా మనకు టెన్షన్ మొదలవుతుంటుంది. అలా అశుభ సంఖ్య అనేది ఇలా క్రియేటివిటీ అవుతూ ఉంటుంది. అందుకనేసి మనము రాశి ప్రకారంగా మాత్రమే ఎవరైనా కానీ అందరూ చూసుకోవడం బెటర్. ఓకే గురుగారు, మనకు రాజమండ్రి నుంచి కాలర్ ఉన్నారు, శ్రీదేవి గారు. శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీదేవి గారు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా వారి కోసం తెలుసుకుందాం. ఓకే, డీటెయిల్స్ చెప్తారా? పుట్టిన తేదీ వివరాలు. 16/7/1979. 16/7/1979 అండి. 9. సమయం తెలియదు. సమయం తెలీదు. పేరు? వీర వెంకట సత్యనారాయణ అండి. వీర వెంకట సత్యనారాయణ. జన్మించిన స్థలం? ముమ్మిడివరం అండి. ముమ్మిడివరంలో. 1979 నెల 7వ నెల 16వ తారీఖు 1979. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? అదే మా వారు ప్రతిఫలం చేస్తానండి 10 సంవత్సరాల నుంచి, అందులో పర్మనెంట్ అవుతారని తెలుసుకోవాలి. తెలియచేస్తా. ఓకే అండి. హలో చెప్పండి గురుగారు. మీ వారమ్మా, మీ వారు డేట్ ఆఫ్ బర్త్? అవునండి. మీ వారు పుట్టినటువంటి తెలుగు సంవత్సరము శ్రీ సిద్ధార్థనామ సంవత్సరము ఆషాఢ మాసంలో పుట్టారమ్మా. ఆయన పుట్టినటువంటి తేదీ కూడాను బహుళ సప్తమి, సోమవారము, రేవతి నక్షత్రం. అనగా ఆ రోజు రాత్రి 10 గంటల లోపు ఎప్పుడు పుట్టినా కూడా రేవతి నక్షత్రం అవుతుందమ్మా. రాత్రి 10 తర్వాత పుట్టినట్టయితే మేషరాశి అవుతుంది, అశ్విని నక్షత్రం. కాబట్టి అతను పుట్టిన సమయ ప్రకారంగా మీరు చెప్పేదాన్ని బట్టి రేవతి నక్షత్రమే మీనరాశి అవుతుంది. జన్మనామం వచ్చేటప్పటికి చిరంజీవి జన్మనామము. తను పుట్టినటువంటి సమయ ప్రకారంగా, తన జాతక ప్రకారంగా తనకు నష్టాలు అధికంగా ఉన్నాయమ్మా. ఆర్థిక నష్టాలు అధికంగా ఉన్నాయి. అలాగే వివాహ జీవితంలో, అంటే మీ యొక్క సంసార జీవితంలో కూడా ఏమైనా ఎడబాట్లు జరిగాయమ్మా? ఏమ్మా? చిన్న చిన్నగా అవుతాయి, పర్వాలేదు, అదృష్టవంతులే. ఎందుకంటే చాలా పెద్ద ఎడబాట్లు, నష్టాలు జరిగే సమస్య అనేది ఉందన్నమాట జాతకరీత్యా. ఇదే కాకుండా తన ఆరోగ్య రీత్యా కూడా కంటికి సంబంధించి, తలకు సంబంధించి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా వీలు చూసుకొని కంటికి సంబంధించి ఇబ్బంది రాకుండా, తలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోండి, బాగుంటుంది, ఆరోగ్య సమస్య రాదు. అలాగే తను ఆర్థిక రీత్యా మాత్రం నష్టాలు ఉన్నాయి. వీలు చూసుకొని ఒకసారి మీ యొక్క ఇద్దరు కలిసి, అంటే మీ ఫ్యామిలీ కలిసి ఒకసారి కాళహస్తి వెళ్ళి రాహుకేతుల పూజ చేసుకొని రండి. చక్కగా మీకు కలిసి వస్తుంది, ఆర్థిక పరంగా బాగా అభివృద్ధి చెందుతారమ్మా. శుభం. పాలకొల్లు నుంచి మరో కాలర్ ఉన్నారు గురువు గారు, గణేష్ గారు. గణేష్ గారు నమస్తే అండి. హలో నమస్తే గురు. ఓకే, మీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా మీరు? అవునండి. ఓకే, డీటెయిల్స్ చెప్తారా గణేష్ గారు? నాది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏంటండి? డేట్ ఆఫ్ బర్త్ కదండి? యా చెప్పండి. 1999 అండి. 1900
99 అండి. 99 7వ నెల 7వ నెల 19వ తారీఖు. 19వ తారీఖు. సమయం సమయం ఉదయం అనుకుంటున్నాను. ఉదయం. సమయం గుర్తుందా? సమయం exact లేదండి. ఎగ్జాక్ట్గా గుర్తులేదా? ఓకే. మీరు ఎక్కడ జన్మించారు గణేష్ గారు? తాడేపల్లి. తాడేపల్లిగూడెంలో జన్మించారు. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదేనండి, అప్లై చేసిన జాబ్ వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఓకే అది ఓకే స్థితిగతులు ఎలా ఉన్నాయని చెప్పి. తెలియజేస్తా. ఓకే అండి. హలో, గురుగారు దీర్ఘాయుష్మాన్ భవ. 19వ తారీఖు 7వ నెల 1999 కదా? ఎస్. అవునండి. అంటే సమయం అంటే ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రం ఏమన్నా తెలుసా నాన్న? మధ్యాహ్నం అనుకుంటుంది. పర్వాలేదులే. మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ ప్రమాదినామ సంవత్సరము ఆషాఢ మాసంలో పుట్టారు. మీరు పుట్టినటువంటి తిథి కూడాను శుద్ధ సప్తమి, అనగా అమావాస్య అయిపోయినాక 7వ రోజు, సోమవారం ఆ రోజు. అవును. మీరు పుట్టినటువంటి నక్షత్రం కూడా హస్తా నక్షత్రము, 3వ పాదము, కన్యా రాశిలో పుట్టారు. అయితే మీ జాతకరీత్యా విదేశాల్లో స్థిరపడే అటువంటి యోగం కూడా ఉంది. అయితే విద్యలో ఎక్కడో ఇంటర్ డిగ్రీలు ఏమన్నా ఆటంకం ఏర్పడిందా? అవునండి. డిస్కంటిన్యూ ఏనన్నా? డిస్కంటిన్యూ. అవును, ఆటంకం కనిపిస్తుంది. అయితే జాతకరీత్యా విద్యకు, ఉద్యోగానికి సంబంధించే కాకుండా వివాహ జీవితంలో కూడా ఆటంకాలు కనపడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా నీ జాతకాన్ని పరిపూర్ణంగా తెలుసుకొని దానికి రెమెడీ చేసుకో, పరిష్కారం చేసుకున్నట్టయితే ఈ సంవత్సరంలోనే నీవు ఉద్యోగ రీత్యా స్థిరపడతావు. అలాగే ఈ సంవత్సరం కూడా నీకు వివాహ యోగం కూడా 2 ఉన్నాయి. నువ్వు చేసే దాన్ని బట్టి చక్కగా ఈ సంవత్సరంలోనే నువ్వు అన్నిట్లో స్థిరపడతావు నాన్న. శుభం. గురుగారు, మనకు మరో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. పేరు చెప్పండి. కళాధర్. కళాధర్. యా. ఓకే. డీటెయిల్స్ చెప్తారా? ఇయర్ 1992 మేడం. ఓకే. నెల ఫిబ్రవరి 14th. ఓకే. ఫెబ్ 14th. యా. సమయం మార్నింగ్ మేడం, ఉదయం. ఉదయం. టైం గుర్తుందా అండి? మార్నింగ్ మేడం. అదే మార్నింగ్ టైం ఏదైనా ఐడియా ఉంది? 5:30 అరౌండ్. అరౌండ్ 5:30 AM. యా. ఎక్కడ జన్మించారు కళాధర్ గారు? నర్సంపేట్ మేడం, వరంగల్ దగ్గర. వరంగల్, నర్సంపేట్. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? అంటే జాబ్ గురించి అట్లా. ఓకే, మాట్లాడండి. హలో సార్. డేట్ ఎప్పుడు అన్నారు నాన్న? 1992 ఫిబ్రవరి 14th. సరేనా, పర్వాలేదులే. మీరు పుట్టింది శ్రీ ప్రజాపతినామ సంవత్సరం మాఘమాసంలో పుట్టారు. ఓకే. అలాగే తిథి కూడాను శుద్ధ ఏకాదశి, ఓకే. భీష్మ ఏకాదశి ఆ రోజు. ఓకే సార్. అలాగే శుక్రవారం రోజు పుట్టారు. ఓకే. టైం కరెక్ట్గా ఎప్పుడన్నారు? మార్నింగ్ టైంలో పుట్టానన్నారు. పర్వాలేదు అరౌండ్ నాన్న. 5:30. మృగశిర నక్షత్రం 4వ పాదము, మిథున రాశిలో పుట్టారు. ఓకే సార్. జన్మనామం వచ్చేటప్పటికి కిరణ్ కుమార్. కిరణ్ కుమార్. ఓకే. ఏం పేరు పెట్టారు? కళాధర్. కళాధర్. ఓకే, పర్వాలేదులేండి జన్మనామము. అయితే మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి మీ జాతకరీత్యా విద్యలో ఏదైనా ఆటంకం జరిగిందా? డిగ్రీలో అయింది సార్. చదువు రీత్యా కానీ, ఉద్యోగరీత్యా కానీ, అలాగే వివాహ విషయంలో కూడా మీకు సమస్యలతో కూడుకొని ఉన్నాయి. జాగ్రత్త. ద్వితీయ వివాహ దోషం అనేది ఉంది. ఓకే. వివాహ ప్రయత్నాలు చేశారా? చేశాం. వివాహం ఇంకా కాలేదా? కాలేదు. 92 అంటే ఇప్పటికి 32 సంవత్సరాల? 33? 33. వివాహ విషయంలో నష్టాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కాకపోవడం కూడా అదృష్టవంతుడివే అనుకోండి. అవునా? ఓకే. అయింటే కూడా ఈ పాటికి ఎప్పుడో నష్టపోయి మళ్ళీ రెండో వివాహం గురించి ప్రయత్నం చేయాల్సి వచ్చేది. అటువంటి నష్టాలు ఉన్నాయి. అదృష్టవంతుడివే. ఇప్పటికైనా సరే పూర్తిగా నీ జాతకరీత్యా సంపూర్ణంగా జాతకాన్నంతా కూడా తెలుసుకొని దాని ప్రకారంగా కరెక్ట్గా పరిష్కార మార్గం చేసుకోండి. ఇటు ఉద్యోగంలో స్థిరపడతావు, అలాగే విదేశీ యానయోగం కూడా అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా వివాహం కూడా మీకు ఈ సంవత్సరం వివాహం అవుతుంది. వివాహం తర్వాత కూడా లైఫ్ అనేది, అంటే మీ యొక్క సంసార జీవితం అనేది ప్రశాంతంగా మంచిగా అన్ని విధాల అభివృద్ధిగా మీరు సాగిపోతారన్న బాగుంటుంది. ఇలా చేసుకొని శుభం. గురుగారు, మరో కాలర్ ఉన్నారు, ఉయ్యూరు నుంచి రమ్య గారు. రమ్య గారు, నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించే తెలుసుకుందాం. ఓకే, డీటెయిల్స్ చెప్పండి రమ్య గారు. నాది బర్త్డే 1992. ఓకే. ఫిబ్రవరి 23.
ఫిబ్రవరి 3 అండి. సమయం మార్నింగ్ 10:30 అన్నారు మేడం. మార్నింగ్ 10 to 10:30 అన్నారా? ఓకే. ఎక్కడ జన్మించారు రమ్య గారు? బాపట్ల మేడం. బాపట్లలో. ఓకే. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీరు? అంటే జాబ్ గురించి ట్రై చేస్తున్నాను మేడం. దాని గురించి. ఓకే. జాబ్ ట్రయల్స్లో ఉన్నారు, దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు. అవును మేడం. ఓకే అండి, తెలియజేస్తాను. హలో, నమస్తే. నమస్తే గురుగారు. బాగున్నారమ్మా? బాగున్నాను. అయితే ఆలోచనలు ఎక్కువ చేస్తున్నట్టున్నారు. ఆలోచనలు ఆలోచనలు వాళ్ళ పరిస్థితిని బట్టి అలా అయిపోతుంది. అవునమ్మా, నీ జాతక రీత్యా అలా ఉందన్నమాట. ఆలోచనలు ఎక్కువగాను, ఆశలు కోరికలు ఎక్కువగానే ఉంటాయి. ప్రతి దాని గురించి ముందే ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచన అనేది మీరు దేవుడి పైన దృష్టి పెట్టండి, చక్కగా అన్ని పనులు నెరవేరుతాయి. ఎందుకంటే మీరు పుట్టిన సమయం అనేది అశుభ సమయం, అంటే పుట్టిన టైం బాగలేదన్నమాట. అయితే అలాగనేసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి మంచి మంచి అవకాశాలు కూడా ఉంటాయి. అయితే మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం ప్రజాపతి నామ సంవత్సరం మాఘమాసంలో పుట్టారు. అలాగే మీరు పుట్టినటువంటి తిథి వచ్చేసి బహుళ షష్ఠి ఆదివారము, అలాగే స్వాతి నక్షత్రము 2-3 పాద సంధి అవుతుంది. అలాగే తులారాశిలో పుట్టారు. మీరు పుట్టినటువంటి సమయ ప్రకారంగా మీ యొక్క జాతక రీత్యా విద్యా ఉద్యోగ విషయంలో పర్వాలేదమ్మా, ఆలస్యమైన కూడాను మీకు ఉద్యోగం వస్తుంది. అదే అబ్బాయి అంటే కొంచెం చదువులోనే ఆటంకాలు అంటే ఆగిపోయేటివి. ఆడపిల్ల కాబట్టి మీకు విద్య అనేది చక్కగా సాగింది. ఉద్యోగ విషయంలో కాస్త ఆలస్యము, కానీ మీకు మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి అయితే ఉంది, అవకాశం ఉంది. అలాగే ఉద్యోగరీత్యా భవిష్యత్తులో కూడా విదేశీయాన యోగం కూడా అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే వివాహ విషయంలో మాత్రం మీ జాతకరీత్యా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మీరు పూర్తిగా పర్సనల్గా తెలుసుకొని దానికి సంబంధించి పరిష్కారం చేసుకోండి. ఎందుకంటే వివాహ జీవితంలో బాగుండాలి, చక్కగా సంతోషంగా జీవించాలి అంటే ముందు జాగ్రత్త పడడం మంచిది. ఉద్యోగ రీత్యా మాత్రం మీకు ఈ సంవత్సరంలోనే మీకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది. చక్కగా కలిసి వస్తుందమ్మా, శుభం. గురుగారు, మరో కాలర్ ఉన్నారు, మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నేను వైజాగ్ నుండి మాట్లాడుతున్నా అండి. ఓకే, మీ పేరు? నా పేరు సరస్వతి అండి. సరస్వతి గారు, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి కోసం మాట్లాడదామని. ఓకే, మీ అబ్బాయి డీటెయిల్స్ చెప్తారా? పేరేంటి? చెప్తానండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి నాతో మా అబ్బాయి మాట్లాడండి. కోసం అండి. సరస్వతి గారు, మీరు మేడం. టీవీ చూడకుండా పక్కకొచ్చి మాట్లాడండి, డీటెయిల్స్ చెప్పండి మీ అబ్బాయివి. ఓకే. 3వ తారీఖు ఓకే. 12వ నెల 12వ నెల 2082. 1982 ఉంటుంది. 82. 2082 అన్నది ఆమె. అవునండి. 22 అండి? 82 పుట్టాడండి మా బాబు. ఓకే. 1982 అమ్మా. ఓకే అండి, ఓకే ఓకే. సమయం అండి ఉదయం 10:00కి. ఉదయం 10:30కి. మీ అబ్బాయి పేరండి? శ్రీకాంత్. శ్రీకాంత్. ఎక్కడ జన్మించారు శ్రీకాంత్? వైజాగ్ అండి. వైజాగ్లో జన్మించారు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు శ్రీకాంత్ గురించి? బాబు జాబ్ చేస్తున్నాడు, సరైన జాబ్ లేదు, జాబ్ పోయిందండి. ఓకే, అడుగుతాను, జాబ్ వస్తుందా రాదా? తెలియచేస్తానమ్మా. హలో, చెప్పండి సార్. మీరు 2082 అన్నారమ్మా, ఇంకా అబ్బాయి పుట్టలేదు. 1982 2082 అమ్మా? ఏంటి? 1982 లేకపోతే 2082 అమ్మా? 1900. మరి 2082 అన్నారు ఫస్ట్. కాదు 1900. నేను కొద్దిగా చదువుకోలేదండి. సరేనమ్మా, పర్వాలేదులే. డేట్ ఎప్పుడన్నారు? 3వ తారీఖు 12వ నెల 3వ తారీఖు. సరేనమ్మా, తెలియచేస్తాను. మీ అబ్బాయి పుట్టిన సంవత్సరం వచ్చేటప్పటికి తెలుగు సంవత్సరం శ్రీ దుందిబి నామ సంవత్సరము కార్తీక మాసంలో పుట్టారు. అవునండి. అబ్బాయి పుట్టినటువంటి తిథి కూడాను బహుళ తదియ శుక్రవారము, ఆరుద్ర నక్షత్రము, మిథున రాశిలో పుట్టారు అబ్బాయి. అబ్బాయి జాతక ప్రకారంగా విద్యా ఉద్యోగ విషయంలో కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ వివాహ విషయంలో మాత్రమే నష్టాలు ఉన్నాయమ్మా. వివాహ విషయం, ఇప్పుడు ఉద్యోగం గురించి అడిగారు కదా. అవునండి. ఉద్యోగ విషయంలో కూడాను ఆటంకాలు ఉన్నాయి. చదువులో కూడా ఏదైనా ఆటంకాలు జరిగాయా అబ్బాయికి, ఇంటర్లో డిగ్రీలో కానీ? లేదండి, ఆటంకం అంటూ లేదండి, చదువుకున్నాడు డిగ్రీ. అవును, మరి ఇన్నేళ్ళ నుంచి ఏం చేస్తున్నాడు? ఉద్యోగం ఏం రావడం లేదా? రావడం పోవడం, సరైన జాబ్ లేదండి.
అబ్బాయి జాతకరీత్యా విదేశీ యానయోగం కూడా ఉందమ్మా. విదేశీ యానయోగం అంటే ఉద్యోగరీత్యా ప్రయత్నం చేసుకోమనండి. ఈ సంవత్సరం అబ్బాయి మంచి ఉద్యోగంలో స్థిరపడతాడు, అలాగే విదేశాల్లో కూడా స్థిరపడతాడు. అలాగే వివాహ విషయంలో ఏమైనా సమస్యలు జరిగాయా? అయిపోయిందండి, బాబుకి 2 పిల్లలండి. సంతోషం. వాళ్ళ ఒక భార్యాభర్తల యొక్క సంసార జీవితం చక్కగా బాగుందా? బాగుందండి. అదృష్టవంతులమ్మా, పర్వాలేదు. ఉద్యోగ విషయంలో మాత్రం వీలైనంత వరకు ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని పఠించండి. కావాలంటే ఆ మంత్రాన్ని రాసుకోండి. ఓం ఇలాపుత్రాయ విద్మహే ఉన్నత ఉద్యోగ ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో అర్జున స్వరూప ప్రచోదయాత్. మళ్ళీ ఒకసారి తెలియచేస్తా మంత్రాన్ని. ఉద్యోగం గురించి ఎవరైనా సరే ఆలస్యం జరుగుతున్నా కూడా, లేదంటే ఉద్యోగాల్లో ఏదైనా సమస్యలు వస్తున్నా, అలాగే ఉద్యోగం రావాలన్నా కూడా ఈ మంత్రాన్ని ఉదయం సూర్యోదయం ముందు కానీ, లేదంటే సూర్యాస్తమయం సమయంలో కానీ ఈ మంత్రాన్ని వీలైనంత వరకు మంగళవారం రోజు కానీ, లేదంటే ఏ రోజైనా సరే పర్వాలేదు, వీలైనప్పుడు సాయంత్రం సమయంలో ఇంకా పఠించడం చాలా మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఈ మంత్రాన్ని మళ్ళీ ఒకసారి తెలియచేస్తాను, రాసుకోండమ్మా. ఓం ఇలాపుత్రాయ విద్మహే ఉన్నత ఉద్యోగ ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో అర్జున స్వరూప ప్రచోదయాత్. ఇది మంచి ఉన్నత ఉద్యోగము, అలాగే మనం చేసే ఉద్యోగం ద్వారా మనకు మంచి శాలరీ అంటే ఐశ్వర్యము రెండూ కూడా చక్కగా కలిగేటువంటి శక్తివంతమైన మంత్రము. ఈ మంత్రము చక్కగా మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, జీవితంలో స్థిరపడతారు. ఎవరైనా కూడా అంటే ఉద్యోగం పురుష లక్షణం, వ్యాపారం కూడా పురుష లక్షణం. అంటే మగవాడు తనకు తెలివి వచ్చిన నుంచి, అంటే తనకు ఒక వయసు వచ్చినాక తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టకుండా, తల్లిదండ్రులని బాధ పెట్టకుండా, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి వాళ్ళు సేవ చేయాలన్నా కూడా ముందు ఏదో ఒకటి పని చేయాలి. అంటే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తూ కష్టపడుతూ, అలాగే తల్లిదండ్రులని కూడా వాళ్ళకి భారం కాకుండా వాళ్ళను చూసుకునే విధంగా, అలాగే భార్యను పిల్లల్ని తల్లిదండ్రుల్ని అందరినీ చక్కగా చూసుకోవాలంటే చక్కని ఉద్యోగం అన్నా ఉండాలి, లేదంటే మంచి వ్యాపారంలోన అభివృద్ధి చెందాలి. వీళ్ళందరూ కూడా ఇటువంటి మంత్రాన్ని పఠించడం వల్ల మంచిగా ఉద్యోగంలో స్థిరపడతారు, వ్యాపారంలో కూడా స్థిరపడతారు. ఓకే గురుగారు, అదృష్ట సంఖ్యని రాశి ప్రకారం మీరు సూచిస్తారా, టైంని బట్టి సూచిస్తారా, లేదంటే నక్షత్రం ప్రకారం సూచిస్తారా? చాలా మందికి ఇది ఒక డౌట్ ఉంది. అవును, అసలు ఏం చెప్తారు? మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నక్షత్రానికి కాకుండా, అలాగే పుట్టిన సమయానికి కాకుండా మనం అది పర్సనల్గా తెలుసుకోవాలి. అయితే మనము రాశి ప్రకారంగా మాత్రమే తెలియచేయడం వల్ల, అంటే ఆ రాశికి ఏది స్థిరమైన సంఖ్య, అదృష్ట సంఖ్య అన్నది మనం పూర్తిగా తెలియచేస్తే బాగుంటుంది. ఆ సంఖ్య అనేది మనకు ఇప్పుడు సమయం లేకపోయినా కూడా నెక్స్ట్ తెలియచేసుకుందాము. అలాగే ఇప్పుడు నేను ఈ యొక్క సంఖ్య గురించి కూడా ఎవరైనా తెలుసుకోవాలంటే కూడా తిరుపతిలో అందుబాటులో ఉంటున్నాను. వచ్చేటువంటి శుక్రవారము, శనివారము, ఆదివారము, సోమవారం 4 రోజులు కూడా ఎవరైనా కూడా సంప్రదించవచ్చు కూడాను. సంఖ్య తెలుసుకోవచ్చు, అలాగే పర్సనల్గా వ్యక్తిగత జాతకం అంతా కూడా పూర్తిగా సంపూర్ణంగా కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన సంఖ్య గురించి చెప్పుకునేటప్పటికీ పూర్తిగా క్లియర్గా 12 రాసుల గురించి చెప్పడం బాగుంటుంది. అవును గురుగారు, నెక్స్ట్ తెలియచేద్దాం. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. అంటే అదృష్ట సంఖ్య అనేది ఎంత ఇంపార్టెంటో లైఫ్లో అనేది కూడా మీరు కొంత చెప్పే ప్రయత్నం చేశారు, అండ్ కాలర్స్కి ఉన్న డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేశారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు. ఇది వాటి అదృష్టం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.